మగవాళ్ళు పూజ చేస్తే మొగులకు అంటుతుంది, ఆడవాళ్ళు చేస్తే అడుగంటుతుంది, సంపాదనైనా అంతే అని చెప్పి ఎప్పుడో చెప్పారు. కానీ ఎక్కడ చేస్తారండి మగవాళ్ళు? బయట పనులు చేసేసరికి సరిపోతుంది. మార్నింగ్ లేచి పూజ చెయ్యి, అది చెయ్యి, ఇది అంటే ఎవరు చేస్తారు? ఏదో కొద్ది మంది మాత్రమే చేస్తారు. ఆడవాళ్ళకే తప్పదు కదా. ఇంకా అన్ని పనులు అయిపోయి, క్లీనింగ్ అయిపోయి, వంట అయిపోయి, అందరికీ ఏం కావాలో అవన్నీ చేసిన తర్వాత ఇంకా మెల్లిగా పూజ చేసుకుంటాం. మరీ చేయకుండా ఉండే బదులు చేస్తే ఏదో టైంలో లేకపోతే చేస్తే సరిపోతుంది కదా అనుకొని అయితే తప్పకుండా చేయాల్సి వస్తుంది. కానీ వెనకటి రోజుల్లో అయితే మగవాళ్ళే చేసేవాళ్ళంట. ఆడవాళ్ళు జస్ట్ దేవుడి సామాన్లు కడిగేయడం ఇదే చేస్తుండేనంట. నాకైతే లేట్ అయినా పర్లేదు, నేనే చేస్తాను. మా ఇంట్లో మా వారైతే అస్సలు చేయరు. ఇంకా బాబు చిన్న బాబు అయితే అప్పుడప్పుడు చేస్తారు. వారంలో 1-2 సార్లు వాళ్ళు చేస్తారు. మిగతా రోజుల్లో నేనే చేసేసుకుంటా. ఎందుకంటే చెయ్యకుండా ఉండే బదులుగా నేనైతే అనుకుంటా అండి, ఏదో ఏ టైం అయినా పర్వాలేదు, చేసేసుకుంటే అయిపోతుంది కదా. టిఫిన్ తినే చేయాలి, తినకుండా చేయాలి అట్లా అని ఏం లేదు. నాకైతే ఆకలిస్తే టిఫిన్ చేసైనా కూడా పూజ చేసుకుంటా అండి. నిన్నటి వీడియో అనమాట ఇది. నిన్న అయితే సాయంత్రం 4 అయింది. 4 o'clock దీపారాధన చేసిన. ఇంకా చిక్కుడుకాయ కొంచెం ఉండే, గింజలు ఎక్కువగా ఉండే కాయ అనమాట. కొద్దిగా ఉంటే అది ఫ్రై చేసిన. అలాగే పెసరపప్పు అయితే చేసిన అనమాట. పెసరపప్పు కొంచెం పచ్చిమిరపకాయలు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఈ ఈ కర్రీ అయితే పూరి కానీ ప్రతి ఒక్క దాంట్లో తినచ్చు. అన్నంకి, చపాతీకి, పూరికి, దోశకి కూడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఎక్కువ వేసి, టమాటాలు వేసి పెసరపప్పు అయితే వేసిన. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టం చాలా. ఇంకా నైట్కి ఏదో ఒకటి చేసుకోవచ్చులే, చపాతీ అయినా ఏదైనా అనుకొని చేసిన అనమాట. ఇది అనమాట అండి నిన్నటి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే మార్నింగ్ లేచి వాయిస్ చెప్తున్నా కదా, కొంచెం వాయిస్ అంతా చాలా డల్గా ఉంది. ఎందుకో 4-5 రోజుల నుంచి కొంచెం పనులు ఎక్కువైపోయినాయండి. అస్సలు చేయడానికి చేతనట్లేదు. అయినా కూడా మార్నింగ్ ఎందుకు మెలుకొచ్చేసింది. వీడియోలు పెండింగ్ ఉండిపోతున్నాయి, చాలా తీసినా అవన్నీ అవ్వట్లేదు అని చెప్పేసి మార్నింగ్ లేచి ఇప్పుడు వాయిస్ చెప్తున్నా అనమాట. ఓకే అండి, బాయ్ మరి అందరికీ.